నేను ప్రియాంక. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఒక షార్ట్ రెసిపీ, జున్ను రెసిపీ చేయబోతున్నాను. నాకు అందరికీ ఇష్టం, కాకపోతే జున్ను పాలు అనేది మనకి ఎవరికి దొరకవు కాబట్టి వితౌట్ ఎగ్స్ అండ్ వితౌట్ జున్ను పాలు లేకోకుండా చేయబోతున్నాను. ఇది మా మినీ గార్డెన్ అండి. మాది అపార్ట్మెంట్లో ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఇది మా కారిడర్లోనే ఒక సైడ్కి పాట్స్ తీసుకొచ్చి పెట్టాము. పూలు అనేవి చాలా బాగా పూస్తున్నాయి, చాలా రకాల పూలు పూస్తున్నాయి. ఇది మా పింక్ కలర్ రెక్క మందారం పువ్వు అప్పుడప్పుడు పూస్తుంది. ఇది వచ్చేసి ఎర్ర మందారం పువ్వు. ఇది ఇంకొక రకం, ఇది అన్నిటికన్నా మిక్స్ సైజ్ అండి. ఇది ఎల్లో కలర్ రెక్క మందారం పువ్వు చాలా బాగా పూస్తాయి. ఒక్కొక్కసారి 4-5 పువ్వులు పూస్తాయి. జున్ను చేయటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ అమూల్ పాలు తీసుకున్నాను. మీరు ఇంకే పాలైనా తీసుకోవచ్చు. అండ్ 1 కప్ హంకర్డ్ తీసుకున్నాను. అండ్ 1 కప్ బెల్లం తీసుకున్నాను. ఇంకా మిల్క్ పౌడర్ కూడా తీసుకున్నాను. అండ్ కొంచెం 1 టీ స్పూన్ మిరియాల పొడి తీసుకున్నాను. అండ్ కొంచెం 1 పించ్ యాలక పొడి తీసుకున్నాను. ఫస్ట్ పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు తీసుకొని ఒక స్ట్రైనర్తో పెరుగులోని వాటర్ కంటెంట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాటర్ కంటెంట్ తీయకుండా మొత్తం లిక్విడ్ పెరుగు యూజ్ చేస్తే మనకి జున్ను అనేది ఒక మంచిగా రాదు, బ్రేక్ అయిపోతుంది, వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా మిక్సింగ్ ప్రాసెస్లో ఒక గిన్నెలో పాలైతే పోసుకున్నాను. అండ్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న హంకర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నాకు తగినట్టు 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. మీరు ఇంకేమన్నా షుగర్ కానీ అదర్ వేరేదైనా తీసుకోవచ్చు. నేనైతే బెల్లం అయితే తీసుకున్నాను. అండ్ 1 కప్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ ఈ మిక్చర్ని లంప్స్ లేకోకుండా బాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని గిన్నె మునుక్కోకుండా కుక్కర్ స్టాండ్ అయితే పెట్టాను. అండ్ కుక్కర్లో 2 కప్స్ వాటర్ పోసుకొని ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని కుక్కర్లో పెట్టి 45 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకోకుండా 45 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు మనకి జున్ను అనేది తయారవుతుంది. 45 నిమిషాల తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మంచి ఫ్లేవర్తో మన టేస్టీ జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఫైనల్లీ ఎంతో ఫ్లేవర్తో టేస్టీ అయిన జున్ను ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. బాయ్ బాయ్.